సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. రేవంత్ అభివృద్ధి చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని, ఎందులో అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. ఇక బీఆర్ఎస్ పాలనలో పెంచుకుంటూ వచ్చిన తెలంగాణ ఆదాయం రేవంత్ రెడ్డి ఆయన జేబు దొంగల వల్ల తగ్గిందన్నారు. స్కూళ్లలో 100 మంది పిల్లల్ని చంపిన అభివృద్ధి అని కూడా ప్రశ్నించారు. రాష్ట్రంలో కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి వచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి చేసిన అభివృద్ధిని చూసి కేసీఆరే కాదు తెలంగాణ వాదులు అందరూ బాధపడుతున్నారని జగదీష్ రెడ్డి కామెంట్స్ చేశారు. 2014 నుంచి 23 వరకు ప్రతి సంవత్సరం వరుసగా 15,000 నుంచి 17,000, 20,000 వరకు పెంచుకుంటూ వచ్చిన తెలంగాణ ఆదాయం ఒక్క దెబ్బకే నువ్వు నీ జేబు దొంగల చేతుల్లోకి పోయి 15,000 కోట్లు తగ్గింది అంటే 30,000 కోట్లు తగ్గింది కదా గత సంవత్సరం. స్కూళ్ళలో 100 మంది పిల్లల్ని చంపిన అభివృద్ధి అనేది. కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. మళ్ళీ పేలిపోతున్న మోటార్లు, కాలిపోతున్న మోటార్లు, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు. ఇదా నువ్వు చేసిన అభివృద్ధి? దీని గురించి బాధపడ్డా. నిజమే కేసీఆర్ బాధపడుతున్నాడు నిజమే, కానీ ఇంత తొందరగా నా కళ్ళ ముందే తెలంగాణ ఇట్లయితుందని అనుకోలేదని బాధపడుతున్నాడు. సరే నేను ఒక దారి ఏర్పాటు చేసిన 10 ఏళ్ళు ఆ దారిలోనే నడుస్తుంది కదా తెలంగాణ అనుకున్నాడు. ఎవరున్నా ఆ దారిలో నడవాల్సిందే కదా, నడుస్తారు కదా అనుకున్నాడు. కానీ గింత దుర్మార్గంగా గింత నీచానికి ఒడిగట్టి అభివృద్ధి ఆగిపోయి ఒక రోజు ముందు వెనుక ముందు పోతుంది. కానీ మొత్తం హక్కుల్నే దారదత్తం చేసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టి మళ్ళీ మనం చూసి నవ్వే పరిస్థితి తీసుకొస్తున్నాని దుర్మార్గ పరిపాలన చూసి బాధపడుతున్నాడు కేసీఆర్. అందులో సందేహం ఏమి. సోనియా గాంధీ అవార్డు సరిపోదు నీకు. బహుశా నీలాగా ఉన్న అభివృద్ధిని కూడా, జరుగుతున్న అభివృద్ధిని కూడా జడగొట్టగలిగిన ఏకైక పరిపాలకుడు ప్రపంచంలో నువ్వు ఒక్కడివే అని చెప్పి నీకు అవార్డు. అందులో సందేహం లేదు.